రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి కావడానికి రీజన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కావడానికి రీజన్, ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కావడానికి రీజన్, కొండా సురేఖమ్మ మంత్రి కావడానికి రీజన్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కావడానికి రీజన్ ఒక్కటే. ఏంది ఆ రీజన్ అంటే కార్యకర్త. ఎస్, ఆ కార్యకర్తలను వాళ్ళందరూ పిలుచుకొని వాళ్ళ బాగోగులు అరుచుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఇదంతా తీసుకొచ్చి వాళ్ళ ఆగం చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఓర్చుకునే పరిస్థితులు లేరు, ఒప్పుకునే పరిస్థితులు అంతకంటే లేరు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. సో ఇట్లా విషయాన్ని అంటే అన్నీ ఇస్తున్నాం వస్తుంది అన్నది తీసుకొచ్చి ఈ లోకల్ బాడీ ఎన్నికలల్లో ఓ మెట్టెక్కుదామన్న ఆలోచనలా మరి క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టయితే అర్థమవుతాం. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు మళ్ళీ ఇన్ని చేసినా కూడా నమ్మే పొద్దు లేకుండా పోయింది. లేదు, నమ్మతలేరు. టు బీ ఆనెస్ట్ నమ్మతలేరు. ఎవరిని పోయి అడిగినా కూడా తిరుగుతున్నారు. కొంతమంది మొహమాటానికి చెప్తారు, బాగా చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంది, చాలా బాగుంది అని అంటారు. కానీ